ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? కీర్తనలు 15:1. దావీదు దేవునిని ఇలా అడుగుతున్నాడు, నీ సముఖంలో ఎవరు నివసించగలరు? దానికి సమాధానంగా, దేవుని సమీపంలో ఉండగల వ్యక్తి ఎవరనేది వివరిస్తాడు. అతడు మంచి పనులు చేసేవాడు, న్యాయంగా జీవించేవాడు, నిజం మాట్లాడేవాడు. అతడు ఎవరిని నిందించడు, ఎవరికీ హాని చేయడు, దుష్టులను దూరంగా ఉంటాడు, దేవునికి భయపడేవారిని గౌరవిస్తాడు, తన మాటకు నిలుస్తాడు, తనకు నష్టం వచ్చినా మాటను మార్చడు, మాట తప్పడు. అతడు లంచాలు తీసుకోడు, వడ్డీకి డబ్బు ఇవ్వడు. ఇలాంటి వ్యక్తి దేవుని సముఖంలో స్థిరంగా నిలబడతాడు. ఈ కీర్తన మనకు చెబుతుంది, దేవునితో సన్నిహితంగా ఉండాలంటే మన మనస్సు, మాటలు, చర్యలు కూడా పవిత్రంగా ఉండాలి. మంచి హృదయం, నిజాయితీ, న్యాయమైన జీవితం కలిగి ఉండాలి. దేవుడు అలాంటి వారిని తన దగ్గర ఉంచుకుంటాడు. ఆమేన్.